మొన్న మీరన్నట్టు బొగ్గు కుంభకోణం గురించి చెప్పిన వెంటనే ఈవినింగే ఇలా హరీష్ రావుకి నోటీసులు పంపడం ఎలా చూడాలి? దీనిపై బీజేపీ కూడా స్పందించాలని చెప్పారు. ఎందుకంటే విచారణకి ముందు హరీష్ రావు కూడా చెప్పారు, మీరు కనుక అంటే ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కు కాకపోతే మీరు సిబిఐతో ఎంక్వైరీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ యొక్క బొగ్గు టెండర్కి సంబంధించి కుంభకోణం జరుగుతుంది కాబట్టి దీనిపైన విచారణ చేయాలని, సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ నాయకులకు హరీష్ రావు డిమాండ్ పెట్టారు. దాంతోపాటుగా మనకి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ముందు కూడా డిమాండ్ పెట్టారు. ఎందుకంటే అతిపెద్ద కుంభకోణం జరగబోతుంది. దాదాపుగా 1600 కోట్ల టెండర్ ఇది. ఈ కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వం పలపడుతుంది కాబట్టి సో ఈ టెండర్ దక్కించుకునేందుకే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య పంచాయతీ నడుస్తుంది కాబట్టి నైని టెండర్ని ఏ విధంగా అయితే రద్దు చేశామంటున్నారో అదేవిధంగా ముఖ్యమంత్రి బహుమర్ది సుజన్ రెడ్డి టెండర్ని కూడా అంతే రద్దు చేయాలని చెప్పేసి ఆధారాలతో సహా హరీష్ రావు బయట పెట్టినప్పుడు అందుకు డిమాండ్ చేసి పెట్టారు కాబట్టి సిబిఐ విచారణ అడిగారు కాబట్టి అందుకు ఈ విధంగా కక్షపూరితంగా ఈ నోటీసులు హరీష్ రావుకి ఇచ్చారని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన వస్తున్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే అంటే మనకి ఈ యొక్క బొగ్గు టెండర్కి సంబంధించి ఆధారాలతో సహా హరీష్ రావు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చారో అన్ని బయట పెట్టారో అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు అంటే ముఖ్యమంత్రికి కూడా ఇందులో సంబంధం ఉందని ఎప్పుడైతే హరీష్ రావు బయట పెట్టారో అప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ పేరుతోటి కేసుల పేరుతోటి విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎంత వేధించినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము వాటిని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. 100% ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే ఓన్లీ ఇందులో కొందరికి మాత్రమే ఈ యొక్క బొగ్గు టెండర్కి సంబంధించి కొందరికి మాత్రమే ప్రమేయం ఉంది, మరి కొందరికి లేదని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి బంధువులకు కూడా ఇందులో ప్రమేయం ఉందని ఎప్పుడైతే హరీష్ రావు బయట పెట్టారో అప్పుడు ఈ విధంగా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుని తెరపైకి తీసుకొచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో కావాలని ఒక దురుద్దేశంతో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారని చెప్పేసి కొంటున్నారు. సో ఎంత నోటీసులు ఇచ్చినా కూడా సమయం చెప్పారు కాబట్టి సమయానికి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. సో ఎన్నిసార్లు పిలిచిన విచారణకు ఖచ్చితంగా హాజరవుతారు. కానీ ఇప్పుడు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ యొక్క బొగ్గు టెండర్ విషయంలో ముఖ్యమంత్రికి ఉన్నటువంటి బంధువులకు సంబంధించి అదేవిధంగా మంత్రులకు మధ్య నడుస్తున్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము ఇప్పటికే న్యాయపరంగా మేము అవసరమైతే పోరాడతాం, హైకోర్టుకి వెళ్తాం, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయంలో కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము సిబిఐని కోరుతాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కొందరు బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి అందులో కిషన్ రెడ్డి కూడా చొరవ తీసుకోవాలి. కిషన్ రెడ్డి కూడా ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాలని కూడా సిబిఐకి లేఖ రాయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బొగ్గు టెండర్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందులో ముఖ్యమంత్రి మంత్రుల ప్రమేయం అందరిది ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా న్యాయపరంగా మేము పోరాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎప్పుడైతే ఇది బయట పెట్టారో హరీష్ రావు ఒక కుట్రపూరితంగానే కావాలని ఒక దురుద్దేశంతో హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉందని సిట్ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి కూడా వారు పేర్కొన్నారు. సైదులు మీరు అన్నట్టు గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావుపై పిటిషన్లు వేశారు. ఇటు హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు రెండూ కూడా కొట్టేసింది ఈ పిటిషన్కి సంబంధించి. సో మళ్ళీ దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీం ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఎస్, ఖచ్చితంగా మేము అన్ని ఈ కేసులకు సంబంధించి ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పటికే హైకోర్టులో హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ పాల్పడలేదని చెప్పేసి హరీష్ రావుకి క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా సరే ఒక దురుద్దేశంలో భాగంగానే విచారణకు పిలిచారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా న్యాయపరంగా మేము పోరాడతామంటున్నారు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే విచారణకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి లీగల్ టీం హరీష్ రావుతో పాటుగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకి హరీష్ రావుతో పాటుగా అడ్వకేట్స్ కూడా లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది అడ్వకేట్స్ని ఆపేసినట్టుగా కూడా తెలిసింది. కాబట్టి సో హరీష్ రావుని ఎంతసేపు విచారించినా ఏం ప్రశ్న అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పిన తర్వాత ఖచ్చితంగా విచారణ తీరును బట్టి కూడా ఖచ్చితంగా అవసరమైతే మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి లీగల్ టీం వారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదుల్.